సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి 2018 2019 టైంలో టెట్కమ్ టీఆర్టీ రూపంలో ఎగ్జామ్స్ అయితే జరిగినాయి కదా. ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి టెట్కమ్ టీఆర్టీ రూపంలో ఎగ్జామ్స్ అయితే జరిగాయి. 100 మార్క్స్కి ఎగ్జామ్ జరిగింది, 100 మార్కులకి పరీక్ష అయితే జరిగింది. దాంతోపాటుగా 20% టెట్ వెయిటేజ్ అప్పుడు కూడా తీసుకున్నారు. అప్పుడు మీకు 2018 టెట్కమ్ టీఆర్టీలో టెట్లో 20% ఎక్కువ ఉంటే టెట్లో 20% తీసుకున్నారు. లేదా టీఆర్టీ జరిగినప్పుడు దానికి 20% వెయిటేజీ కట్టి దానిలో ఎక్కువ ఉంటే ఆ మార్క్స్ తీసుకున్నారు. దాని ప్రకారం చూసినట్లయితే మనకి గతంలో జరిగిన ఎగ్జామ్ ప్రకారం అసలు 13 జిల్లాలకు సంబంధించి అభ్యర్థులు ఎంతెంత స్కోర్ చేయగలరు, 13 జిల్లాలకు సంబంధించి ఎక్కువ మంది అభ్యర్థులు ఏ రేంజ్లో స్కోర్ చేశారు, వాటన్నింటి గురించి కూడా 2018 2019 టెట్కమ్ టీఆర్టీ నివేదిక ప్రకారం మెరిట్ లిస్ట్ ప్రకారం మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి. ప్రతి జిల్లా గురించి మాట్లాడదాం. లాస్ట్లో రిజర్వేషన్ల వారీగా మొత్తం 13 జిల్లాలకు సంబంధించి రిజర్వేషన్ల వారీగా ఏ రిజర్వేషన్ అభ్యర్థులు మెరిట్ లిస్ట్లో ఎంత స్కోర్ చేశారు, మెరిట్ లిస్ట్లో మీ రిజర్వేషన్ అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా పీడిఎఫ్లు అనేవి ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా క్లారిటీగా వీడియో ఎండింగ్లో డిస్కస్ చేస్తాను. ఫస్ట్ మనం పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి మాట్లాడుకున్నట్లయితే వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి చూద్దాం. వెస్ట్ గోదావరికి సంబంధించిన జిల్లాలో 2018 2019 టెట్కమ్ టీఆర్టీ మెరిట్ లిస్ట్లో 55కు పైగా మార్కులు అనేవి స్కోర్ చేసిన వాళ్ళు 55, అదేవిధంగా 55కు పైగా మార్కులు స్కోర్ చేసిన క్యాండిడేట్స్ మొత్తం ఎంతమంది ఉన్నారంటే 2188 మంది ఉన్నారు. 2188 మంది పశ్చిమ గోదావరి జిల్లాలో. ఇప్పుడు చూద్దాం క్లారిటీగా ఎంతెంత స్కోర్లో ఎంతమంది ఉన్నారనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెస్ట్ గోదావరికి సంబంధించి 83కు పైగా ముగ్గురు అభ్యర్థులు అయితే స్కోర్ చేశారు. 80కి పైగా 13 మంది అభ్యర్థులు అయితే స్కోర్ చేశారు. ఇవన్నీ కూడా ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులకు సంబంధించిన వివరాలు. నెక్స్ట్ 78కి పైగా 26 మంది స్కోర్ చేశారు. 77కి పైగా 39 మంది స్కోర్ చేశారు. 76కి పైగా 54 మంది స్కోర్ చేశారు. 75కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 67 మంది. 74కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 96 మంది. 73కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 110 మంది. 72కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 138 మంది. 70కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 218 మంది. 69 ప్లస్ స్కోర్ చేసిన వాళ్ళు 225 మంది. 68 ప్లస్ స్కోర్ చేసిన వాళ్ళు 315 మంది. 67 ప్లస్ స్కోర్ చేసిన వాళ్ళు 337 మంది. 66 ప్లస్ స్కోర్ చేసిన వాళ్ళు 440 మంది. 65 ప్లస్ స్కోర్ చేసిన వాళ్ళు 551 మంది. 64 ప్లస్ స్కోర్ చేసిన వాళ్ళు 613 మంది. 63 ప్లస్ స్కోర్ చేసిన వాళ్ళు 730 మంది. 62 ప్లస్ స్కోర్ చేసిన వాళ్ళు 860 మంది. 61 ప్లస్ స్కోర్ చేసిన వాళ్ళు 998 మంది. 60 ప్లస్ స్కోర్ చేసిన వాళ్ళు 1152 మంది. 58 పైగా స్కోర్ చేసిన వాళ్ళు 1485 మంది. 56 పైగా స్కోర్ చేసిన వాళ్ళు 1943 మంది. 55 ప్లస్ స్కోర్ చేసిన వాళ్ళు 2188 మంది అయితే వెస్ట్ గోదావరికి సంబంధించి 2018 2019 టెట్కమ్ టీఆర్టీ ఎస్జిటి నివేదిక ప్రకారం మెరిట్ లిస్ట్ మార్కులు అయితే ఈ విధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ 2025 డిఎస్సికి సంబంధించి ఓకే, మనకి టెట్లు చాలాసార్లు రాశారు, బీభత్సంగా టెట్ స్కోర్లు అనేవి పెంచేసుకున్నారు. ఆ రకంగా కూడా ఆలోచించిన 16,347 ఉన్నాయి కాబట్టి తో పోల్చుకున్నట్లయితే పోస్టుల సంఖ్య పెరిగింది. కాబట్టి ఇక్కడ ఏవైతే ఇప్పుడు మార్కులు చెప్పానో వీటన్నింటినీ కూడా మీరు ఒకసారి గమనించండి. గమనించినప్పుడు ఎవరెవరు ఎంతెంత స్కోర్లో ఉన్నారనేది మీకు ఒక అవగాహన, ఒక అంచనా అయితే వస్తుంది. దీని ప్రకారం కూడా ఎవరు కూడా భయపడవలసిన పని అయితే లేదు. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే గతంలో పర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉన్నది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఇప్పుడు కూడా ఇంచుమించుగా దీనికి దగ్గరగానే మనకి పర్ఫార్మెన్స్ అనేది ఉండే అవకాశం అయితే ఉంటుంది. పోస్టుల సంఖ్య పెరిగింది, ఈ విషయాన్ని గమనించండి. గతంలో పోస్టులు తక్కువ, ఇప్పుడు పోస్టులు ఎక్కువ. ఈ విషయాన్ని ముఖ్యంగా అభ్యర్థులందరూ కూడా గమనించాలి. పశ్చిమ గోదావరి జిల్లా కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు విశాఖపట్నం జిల్లాకు సంబంధించి చూద్దాం. విశాఖపట్నం జిల్లాకు సంబంధించి మనకి 57కు పైగా మార్కులు స్కోర్ చేసిన వాళ్ళు గతంలో 2577 మంది ఉన్నారు. 2577 మంది. 80కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు విశాఖపట్నంలో 14 మంది. 77కు పైగా స్కోర్ చేసిన వాళ్ళు 50 మంది. 75కు పైగా స్కోర్ చేసిన వాళ్ళు 102 మంది. 74కు పైగా స్కోర్ చేసిన వాళ్ళు 138. 73కు పైగా స్కోర్ చేసిన వాళ్ళు 171 మంది. 72కు పైగా స్కోర్ చేసిన వాళ్ళు 237 మంది. 70కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 383 మంది. 68కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 549 మంది. 67కు పైగా స్కోర్ చేసిన వాళ్ళు 641 మంది. 66కు పైగా స్కోర్ చేసిన వాళ్ళు 766 మంది. 65కు పైగా స్కోర్ చేసిన వాళ్ళు 882 మంది.
64కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 1035 మంది, 63కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 1209 మంది, 62కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 1419 మంది, 60కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 1841 మంది, 58కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 2332 మంది. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ రిజర్వేషన్ అభ్యర్థులకి కట్ ఆఫ్ అనేది తగ్గడానికి రీజన్ ఏంటంటే 65కు పైగా స్కోర్ చేసిన వాళ్ళు 882 మంది ఉన్నప్పటికీ ఎస్సీ ఎస్టీ విషయంలో మాత్రమే కట్ ఆఫ్ అనేది కిందకు వస్తుంది. పీడబ్ల్యూడి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాలో కూడా కిందకు వస్తుంది. మెయిన్గా SC1 అనే కేటగిరీలో అక్కడ కాంపిటీషన్ తక్కువ ఉండే సందర్భంలో మాత్రం అక్కడ కూడా కట్ ఆఫ్ అనేది దిగుతుంది బాగా. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇక నెక్స్ట్ విజయనగరం జిల్లాకు సంబంధించి చూద్దాం. విజయనగరం జిల్లాకు సంబంధించి చూసినప్పుడు 59కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు గత 2018 మెరిట్ లిస్టులో ఎస్జిటి వాళ్ళు 1285 మంది ఉన్నారు. 1285 మంది ఉన్నారు. ఇక్కడ 90కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు ఒకరున్నారు. గత 2018-19 నివేదిక ప్రకారం మెరిట్ లిస్ట్ ప్రకారం 85కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 3 ఉన్నారు. 80కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 32 మంది ఉన్నారు. 78కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 63 మంది ఉన్నారు. 77కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 82 మంది ఉన్నారు. 76కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 103 మంది ఉన్నారు. 75కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 134 మంది ఉన్నారు. 74కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 165 మంది. నెక్స్ట్ 73కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 200 మంది. విజయనగరం జిల్లాకు సంబంధించి 70కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 339 మంది. 68కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 456 మంది. 67కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 516 మంది. 66కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 608 మంది. 65కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 670 మంది. 63కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 864 మంది. 60కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 1192 మంది. 59కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు విజయనగరంలో మొత్తంగా 1285 మంది అయితే ఉండడం జరిగింది. ఇది మనకి గత 2018కి సంబంధించిన నివేదిక ప్రకారం. నెక్స్ట్ అనంతపురం జిల్లాకు సంబంధించి చూద్దాం. అనంతపురం విషయానికి వచ్చినట్లయితే 80కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 2018 ఎస్జిటి టెట్కమ్ టీఆర్టీలో 28 మంది ఉన్నారు. 75కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 154 మంది ఉన్నారు. 70కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 521 మంది ఉన్నారు. మెయిన్గా ఇది ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన నివేదిక ప్రకారం. ఓకే, ఇది అనంతపురం జిల్లాకు సంబంధించి. నెక్స్ట్ చిత్తూరు జిల్లాకు సంబంధించి మనం చూసినట్లయితే చిత్తూరులో 80కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 3 ఉన్నారు. చిత్తూరులో 75కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 32 మంది ఉన్నారు. 70కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు కేవలం 120 మంది మాత్రమే ఉన్నారు చిత్తూరు జిల్లాలో. 65కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు చిత్తూరులో కేవలం 345 మంది మాత్రమే ఉన్నారు. 60కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు చిత్తూరులో 789 మంది ఉన్నారు. 58కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 1055. 55కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు చిత్తూరులో గతంలో 1586 మంది ఉన్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే చిత్తూరులోనే గత 2018-2019 టెట్కమ్ టీఆర్టీ ఎస్జిటి పరీక్షలో తక్కువ రేంజ్లో మనకి ఇక్కడే కనిపిస్తుంది. లో పర్ఫార్మెన్స్ మనకి ఇక్కడ చిత్తూరులో కనిపిస్తుంది. నెక్స్ట్ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి చూడండి. ఈస్ట్ గోదావరికి సంబంధించి 80కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 22 మంది ఉన్నారు. 75కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు గతంలో 2018 నివేదిక మెరిట్ లిస్ట్ ప్రకారం 104 మంది ఉన్నారు. 75కి పైగా 104 మంది. 70కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 373 మంది. 70కి పైగా 373. 69కి పైగా 458 మంది. 68కి పైగా 563 మంది. 77కి పైగా 51 మంది. 65కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు ఈస్ట్ గోదావరిలో గతంలో 976 మంది ఉన్నారు. ఓకే, ఇది మనకి ఈస్ట్ గోదావరికి సంబంధించి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ విషయంలో మాత్రం కట్ ఆఫ్ అనేది అది చెప్పలేం ఎంతవరకు దిగుతుంది అనేది. 65 ఉంటుందా లేదా అక్కడ ఈ 976 మందిలో 65కి పైగా స్కోర్ చేసిన 976 మందిలో ఎస్సీ ఎస్టీ వాళ్ళు లేరంటే కట్ ఆఫ్ అనేది ఇంకా దిగుతుంది. అది 64లో కూడా ఎస్సీ ఎస్టీ లేకపోతే 63లో కూడా లేకపోతే 62 ఈ విధంగా దిగుతుంది. కాబట్టి ఎస్సీ ఎస్టీ విషయంలో పీడబ్ల్యూడి విషయంలో మాత్రమే కట్ ఆఫ్. నెక్స్ట్ చూడండి, గుంటూరు జిల్లాకు సంబంధించి చూసినట్లయితే గత 2018-2019 టెట్కమ్ టీఆర్టీ ఎస్జిటి నివేదిక ప్రకారం మెరిట్ లిస్ట్ ప్రకారం గుంటూరులో 80కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 11 మంది ఉన్నారు. 77కు పైగా స్కోర్ చేసిన వాళ్ళు 35 మంది ఉన్నారు. 75కు పైగా స్కోర్ చేసిన వాళ్ళు 69 మంది ఉన్నారు. 70కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 269 మంది ఉన్నారు. 68కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 391 మంది. 66కు పైగా స్కోర్ చేసిన వాళ్ళు 556 మంది. 65కు పైగా స్కోర్ చేసిన గుంటూరు అభ్యర్థులు 670 మంది.
60కి పైగా స్కోర్ చేసిన అభ్యర్థులు 1478 మంది అయితే ఉన్నారు. ఇది మనకి గుంటూరు జిల్లాకు సంబంధించి గత 2018 మెరిట్ లిస్ట్ ప్రకారం అభ్యర్థుల పర్ఫార్మెన్స్. నెక్స్ట్ కడప జిల్లాకు సంబంధించి చూడండి. కడప వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి 80కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 5గురు ఉన్నారు. 74కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు కేవలం 41 మందే ఉన్నారు. 70కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 98 మంది ఉన్నారు. 68కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 143 మంది ఉన్నారు. 66కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 216, 65కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 248, 65కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 248, 60కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 533 మంది. ఇది గైస్ వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించిన పర్ఫార్మెన్స్. ఓకే, ఇక్కడ మీరు ఏ విధంగా చూసుకోవాలంటే 60కి పైగా స్కోర్ చేసిన అభ్యర్థులు 533 మంది ఉన్నారు. ఈ 533 మందిలో 80కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 5గురు ఉన్నారు. 74కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 41 మంది ఉన్నారు. 70కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 98 మంది ఉన్నారు. ఓకే, 60కి పైగా ఎంతమంది స్కోర్ చేశారంటే 533 కడపలో. ఈ విధంగా చూసుకోండి. నెక్స్ట్ మనకి కృష్ణా జిల్లాకు సంబంధించి చూసినప్పుడు గత 2018-2019 మెరిట్ లిస్ట్ ప్రకారం ఎస్జిటి 80కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 11 మంది, 76కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 43 మంది, 75కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 57 మంది, 72కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 127 మంది, 70కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 205గురు, 68కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 279 మంది, 67కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 336, 65కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 458, 64కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 535 మంది, 60కి పైగా స్కోర్ చేసిన కృష్ణా జిల్లా అభ్యర్థులు గత మెరిట్ లిస్ట్ ప్రకారం 941 మంది అయితే ఉన్నారు. ఓకే, ఎంతమంది ఉన్నారు ఏంది అనేది మీకు ఒక అవగాహన కోసం అయితే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కర్నూలు జిల్లాకు సంబంధించి మనం చూసినట్లయితే గతంలో 85కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 2 ఉన్నారు. 80కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 38 మంది ఉన్నారు కర్నూలులో గత 2018-19 మెరిట్ లిస్ట్ ప్రకారం. 78కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 74 మంది, 75కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 173 మంది, 73కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 288 మంది, 72కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 368 మంది, 70కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 569 మంది, 69కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 695 మంది, 67కి పైగా స్కోర్ చేసిన కర్నూలు అభ్యర్థులు గతంలో 988 మంది, 65కి పైగా స్కోర్ చేసిన కర్నూలు అభ్యర్థులు గతంలో 1387 మంది, 63కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 1893 మంది, 60కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 2833 మంది, 59కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 3234 మంది, 58కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 3662 మంది, 55కి పైగా స్కోర్ చేసిన అభ్యర్థులు గతంలో 5046. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఆర్డర్లో చాలామంది ఓసీ క్యాండిడేట్లు ఉంటారు, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లు ఉంటారు, బీసీ క్యాండిడేట్లు ఉంటారు. ఈ విధంగా ఏ రిజర్వేషన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారనే వివరాలను కూడా పీడిఎఫ్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది వీడియో ఎండింగ్లో చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఓకే గైస్, మనకి నెక్స్ట్ వచ్చేసరికి నెల్లూరు జిల్లాకు సంబంధించి మనం చూసినప్పుడు మొత్తంగా 2018-2019 ఎస్జిటి టెట్కమ్ టీఆర్టీ మెరిట్ లిస్ట్లో మనం చూసినట్లయితే 55కు పైగా స్కోర్ చేసిన వాళ్ళు నెల్లూరు జిల్లాలో 932 మంది ఉన్నారు. దీనిలో 80కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 6గురు, 77కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు నెల్లూరు జిల్లాలో 21 మంది, నెక్స్ట్ 75కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు నెల్లూరులో 32 మంది, 72కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 67 మంది, 70కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 99 మంది, 68కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 146 మంది, 67కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 184, 66కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 215, 65కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 248 మంది, 63కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 332 మంది, 60కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు వచ్చేసరికి నెల్లూరు జిల్లాలో 494 మంది, 59కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు నెల్లూరు జిల్లాలో 552 మంది అయితే ఉన్నారు. ఓకే, మొత్తంగా చూసుకున్నప్పుడు 55కి పైగా స్కోర్ చేసిన అభ్యర్థులు 932 మంది అయితే ఉన్నారు 2018 ఎస్జిటి మెరిట్ లిస్ట్ ప్రకారం. ఓకే, ఇక నెక్స్ట్ మనకి ప్రకాశం జిల్లాలో చూసినట్లయితే ప్రకాశం జిల్లాలో 60కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 2018-2019 టెట్కమ్ టీఆర్టీ ఎస్జిటి ప్రకారం 1746 మంది అయితే ఉన్నారు. 60కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 1746. 60లోనే ఈ 60 అనే ఒక నెంబర్లోనే చాలామంది ఉంటున్నారు. 60 పాయింట్లో 60 మీద ఒక 10 మంది ఉంటే మళ్ళీ పాయింట్స్లో ఒక 10 మంది. మళ్ళీ ప్రకాశం జిల్లాకు సంబంధించి మనం చూసినప్పుడు 60కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 1746,
ప్రకాశంలో 85కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 3, 80కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 24 మంది, 82కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 9 మంది, 77కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 53 మంది, 75కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు ప్రకాశం జిల్లాలో 90 మంది, 73కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 158 మంది, 72కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 212 మంది, 70కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 316 మంది, 69కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 390 మంది, 68కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 488 మంది, 65కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 830 మంది, 60కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు ప్రకాశం జిల్లాలో 1746 మంది. మళ్ళీ దీనిలో ఏ రిజర్వేషన్ల వాళ్ళు ఉన్నారు, బీసీ వాళ్ళు ఉన్నారా, ఎస్సీ వాళ్ళు ఉన్నారా, ఎస్టీ వాళ్ళు ఉన్నారా, ఈ అంశాలు కూడా ఈ పీడిఎఫ్ అనేది రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. అక్కడి నుంచి మీరు కంప్లీట్గా డౌన్లోడ్ చేసుకుని ఫస్ట్ క్యాండిడేట్ నుంచి లాస్ట్ క్యాండిడేట్ వరకు మొత్తంగా మెరిట్ లిస్టులన్నీ కూడా 13 జిల్లాలకు సంబంధించిన మెరిట్ లిస్టులన్నీ కూడా మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి కంప్లీట్గా పీడిఎఫ్ ఓపెన్ చేసి గతంలో ఎస్జిటి వాళ్ళు ఏ విధంగా పర్ఫామ్ చేశారనేది మెరిట్ లిస్ట్ అంతా కూడా చెక్ చేసుకోవచ్చు. ఆ మెరిట్ లిస్ట్ ప్రకారం మీకు ఒక అంచనా, ఒక ప్రాథమిక అంచనా తెలుస్తుంది. ఓకే, ఇంతమంది ఉంటున్నారు, ఈ రిజర్వేషన్లో ఇంత స్కోర్ చేసిన వాళ్ళు ఇంతమంది ఉంటున్నారు అనేది ఒక అవగాహన వస్తుంది. అది కూడా మీకు అయితే యూజ్ అవుతుంది. ఓకే, ఇంకా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మనం చూసినప్పుడు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 65 మార్కులకు పైగా స్కోర్ చేసిన వాళ్ళు 2018, 2019 టెట్కమ్ టీఆర్టీ ఎస్జిటిలో 1326 మంది ఉన్నారు. 65కు పైగా స్కోర్ చేసిన వాళ్ళు. దీనిలో 84కు పైగా స్కోర్ చేసిన వాళ్ళు 8 మంది, 80కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 42 మంది, 78కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 101 మంది, 77కు పైగా స్కోర్ చేసిన వాళ్ళు 137 మంది, 76కు పైగా స్కోర్ చేసిన వాళ్ళు 179 మంది, 75కు పైగా స్కోర్ చేసిన వాళ్ళు 221 మంది, 73కు పైగా స్కోర్ చేసిన వాళ్ళు 349 మంది, 72కు పైగా స్కోర్ చేసిన వాళ్ళు 441 మంది, 70కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు శ్రీకాకుళంలో 649 మంది, 69కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 755 మంది, 68కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 902 మంది, 65కు పైగా స్కోర్ చేసిన వాళ్ళు 1326. ఇది మనకి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన గత టెట్కమ్ టీఆర్టీ మెరిట్ లిస్ట్ ప్రకారం ఎవరు ఎంత స్కోర్ చేశారనే ఒక అంచనా కాదు, వచ్చిన మార్కుల వివరాల ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, మ్యాక్సిమం అన్ని జిల్లాలు చెప్పేశాను అనుకుంటున్నాను. అనంతపురం కంప్లీట్, చిత్తూరు కంప్లీట్, తూర్పుగోదావరి కంప్లీట్, విశాఖపట్నం, విజయనగరం. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు మనకి మెయిన్గా పోస్టులు ఎక్కువ ఉన్న జిల్లాలు కొన్ని ఉన్నాయి. వాటిలో మనం చూసినట్లయితే కర్నూలు జిల్లా, చిత్తూరు జిల్లా. కర్నూలు జిల్లా, చిత్తూరు జిల్లా అభ్యర్థులు ప్రశాంతంగా ఉండండి. 60కి పైగా స్కోర్ చేసిన వాళ్ళకు కూడా అవకాశం అయితే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. SC1, SC, ST రిజర్వేషన్లో చూసుకున్నట్లయితే ఆ కట్ ఆఫ్ అనేది ఇంకా ఎంతవరకు దిగుతుంది అనేది కూడా మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. కాబట్టి PWD విషయంలో కూడా కట్ ఆఫ్ అనేది మాత్రం ఎగ్జాక్ట్గా మనం డిసైడ్ చేయలేం. 60కి పైగా స్కోర్ చేసిన వాళ్ళకి చిత్తూరులో కానీ కర్నూలులో కానీ ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుంది. మనకి చిత్తూరులో కానీ కర్నూలులో కానీ ఓపెన్ కట్ ఆఫ్, ఓసీ కట్ ఆఫ్ 70 to 70, 72 ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఫుల్ సేఫ్ జోన్లో ఉంటారు. నార్మలైజేషన్ ఫైనల్ కీ తర్వాత కూడా మనకి చేంజెస్ అనేవి వస్తాయి. కాబట్టి 70కి పైగా స్కోర్ చేసుకున్న చిత్తూరు అదేవిధంగా కర్నూలు జిల్లా అభ్యర్థులు ఫుల్ సేఫ్ జోన్లో ఉంటారు, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఇక 60 నుంచి 70 మధ్య ఈ చిత్తూరు అదేవిధంగా కర్నూలు జిల్లా అభ్యర్థులు, రిజర్వేషన్ అభ్యర్థులు చాలా ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, ఇక మనకి కొన్ని జిల్లాలు ఉన్నాయి. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, గుంటూరు, కృష్ణ. ఈ 5 జిల్లాల్లో కూడా పోస్టుల సంఖ్య అనేది బాగానే ఉంది. గత 2018తో పోల్చుకుంటే చాలా బెటర్గా ఉంది. అందువల్ల ఇక్కడ కూడా ఎవరు కూడా కంగారు పడకండి. 60కి పైగా స్కోర్ చేసిన రిజర్వేషన్ అభ్యర్థులు కూడా వెయిట్ చేయండి. మనకి SC, ST విషయంలో, PWD విషయంలో కట్ ఆఫ్ అనేది ఎంతవరకు దిగుతుంది అనేది ఎగ్జాక్ట్గా మనం ఖచ్చితంగా గెస్ చేసి చెప్పలేం. ఇక 70కి పైగా స్కోర్ చేసుకున్న తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు అదేవిధంగా విశాఖపట్నం ఏవైతే 5 జిల్లాలు ఉన్నాయో ఈ 5 జిల్లాల్లో కూడా అది చాలా మంచి స్కోర్ కింద మనం పరిగణించవచ్చు. 70కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు ఫుల్ సేఫ్ జోన్లో ఉంటారు. 69, 68,
67. ఇక్కడ ఈ 3 నెంబర్లలో ఎక్కువగా బీసీ వాళ్ళు సెలెక్ట్ అయిపోతారు. ఇక ఎస్సీ ఎస్టీ విషయంలో ఆ కిందకి ఎంతవరకు దిగుతుంది అనేది కూడా మనం ఎగ్జాక్ట్గా గెస్ట్ చేసి చెప్పలేం. కాంపిటీషన్ ఉండే జిల్లాలు ఏంటంటే శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం. శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు, విజయనగరం, అనంతపురం. ఈ జిల్లాలో చూసుకున్నట్లయితే కాంపిటీషన్ అనేది కొద్దిగా కనిపిస్తుంది. పోస్టుల సంఖ్య తక్కువగా ఉంది, అందువల్ల మనకి కాంపిటీషన్ అనేది కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళు కూడా కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. మనం ఫైనల్ కీలో చేంజెస్ ఉంటాయి, నార్మలైజేషన్లో కూడా చేంజెస్ అనేవి ఉంటాయి. కాబట్టి వెయిట్ చేయండి. ఏవైతే చెప్పడం జరిగిందో మొత్తం 13 జిల్లాలకు సంబంధించిన పీడిఎఫ్లు అనేవి మీ మొబైల్లో మీరు చెక్ చేసుకునేందుకు, ఏ రిజర్వేషన్లో ఎంతమంది అభ్యర్థులు ఉన్నారనే వివరాలను మీరు కంప్లీట్గా మీ మొబైల్లో పీడిఎఫ్ అనేది మెరిట్ లిస్ట్ అంతా కూడా చెక్ చేసుకునేందుకు కంప్లీట్గా నేను 13 పీడిఎఫ్లు కూడా మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్ మీరు ఓపెన్ చేసి అక్కడి నుంచి పీడిఎఫ్లు అనేవి చెక్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళండి. టెలిగ్రామ్ వెళ్ళి రామ్ రమేష్ ప్రొడక్షన్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. 49,000 మంది ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ వస్తుంది. ఆ గ్రూప్లో ఓపెన్ చేసి 13 జిల్లాల 2018 మెరిట్ లిస్ట్ పీడిఎఫ్లు ఉంటాయి. ఆ పీడిఎఫ్లు అనేవి ఓపెన్ చేసుకుని ఏ రిజర్వేషన్లో ఎంతమంది ఉన్నారు, మీ రిజర్వేషన్లో ఎంతమంది ఎంత స్కోర్ చేశారు గతంలో, ఇటువంటి వివరాలన్నీ కూడా తెలుసుకోండి. తెలుసుకుంటే ఓకే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే 65 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 70కి పైగా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ రిజర్వేషన్లో ఎంతమంది ఉన్నారు, వేరే రిజర్వేషన్లో ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా మీకు ఒక ప్రాథమిక అవగాహనకు అయితే ఉపయోగపడతాయి. మనకి చాలా కట్ ఆఫ్కి సంబంధించి చాలా వీడియోస్ కానీ ఇవన్నీ కూడా హల్చల్ చేస్తున్నాయి. కాబట్టి మనకి 2018లో ఏ విధంగా ఉందో తెలుసుకుంటే ఇంచుమించుగా దానికి దగ్గరగా ఇప్పుడు కట్ ఆఫ్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. అంటే అప్పుడు గతంలో పోస్టులు తక్కువ, ఇప్పుడు పోస్టులు ఎక్కువ. అప్పుడు మనకి కేవలం సగం పోస్టులే ఉన్నాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే 16,347. అప్పుడు చూసుకున్నట్లయితే ఇందులో సగం మాత్రమే ఉన్నాయి. ఓకే, వీటన్నింటినీ పరిశీలన చేసినప్పుడు మీకు 2018 కట్ ఆఫ్పై 2018 మెరిట్ లిస్ట్పై ఒక అవగాహన వస్తుంది. ఒకసారి ఆ పీడిఎఫ్లు అన్నీ కూడా రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను. అక్కడి నుంచి ఓపెన్ చేసుకుని చెక్ చేసుకోండి. ఓకే గైస్, ఈ వీడియో కొద్ది గొప్ప మీకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.